హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామనమాల. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడే కొత్త ట్రిప్కు బయలుదేరబోతున్నాం. మరి ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? 70కి పైగా బీచ్లట, పచ్చటి ప్రకృతి, నీలిరంగులో సముద్రం, ఆహాహా, అంతా అందాలు అద్భుతాలేనట. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోవాకు వెళ్ళబోతున్నాం, బయలుదేరుతున్నాం. అంతా రెడీగా ఉంది, ప్యాకింగ్ అయిపోయింది, ఫ్లైట్ కూడా టైం అవుతుంది. ఇక మనం గోవాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మొత్తానికి మేము మార్నింగ్ 4 గంటలకే ఎయిర్పోర్ట్కు రీచ్ అయ్యాం. ఇంకా 1:35 నిమిషాల సమయం ఉంది. కానీ చెక్కింగ్కు మాత్రం అరగంట నుంచి గంట సమయం పట్టొచ్చు, కాబట్టి ముందే వచ్చేసాం. ఇక ఇది డొమెస్టిక్ ప్రయాణమే. అదే విదేశీ ప్రయాణం అయితే సుమారు 3 గంటల ముందు రావాల్సి ఉంటుంది. పాస్పోర్టు, వీసా చెక్కింగ్ అని చాలా విషయాలే ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్కలేటర్ ఎక్కుదాం. ఇదిగో ఇదే మన టికెట్. మనం వెళ్ళాల్సిన ఎయిర్లైన్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మొబైల్లో చూపిస్తే ఈ టికెట్ ఇస్తారు. అయితే ఇలాగే కాదు, మొబైల్లో చూపించినా అలో చేస్తారు. కానీ లోపల చెకింగ్ అప్పుడు మీ మొబైల్ని కూడా స్కానింగ్కు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఫిజికల్గా టికెట్ తీసుకుంటేనే మంచిది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పైనుంచి చూస్తే ఎయిర్పోర్ట్ ఫ్రంట్ కారిడార్ ఇలా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఇదిగో ఇవన్నీ షాప్స్. షాపర్ స్టాప్, కరాచీ బేకరీ, ఆల్మండ్ హౌస్, ఇలా చాలా అవుట్లెట్లు ఉంటాయి. కానీ రేట్లు మాత్రం అదురుతాయి. ఇక్కడ బ్రేక్ఫాస్టు, కాఫీ, టీ కూడా దొరుకుతాయి. కాకపోతే చాలా కాస్ట్లీ అంతే. ఇక మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాల్సిన గేట్ ఓపెన్ అయింది. ఇక్కడ మన టికెట్ చెక్ చేసి పంపిస్తారు. ఇక డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే. ఇదిగో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం కదా, దీన్ని జెట్ బ్రిడ్జ్, ఎయిర్ బ్రిడ్జ్ లేదా స్కై బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది ఫ్లైట్ వచ్చిన తర్వాత అటాచ్ చేస్తారు. ఇదిగో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక మనం ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం ఎక్కే ఇండిగో ఫ్లైట్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లోపలికి వెళ్ళిన తర్వాత మన సీట్ల గురించి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఎయిర్ హోస్టెస్ హెల్ప్ చేస్తారు. ఫైనల్గా నేను నా సీట్లో సెటిల్ అయిపోయా. ఎదురుగా సీట్ మీద కనిపిస్తుంది చూడండి, ఐఎమ్ 16 గోయింగ్ ఆన్ 17. అంటే ఇండిగో సంస్థ ప్రారంభమై 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నమాట. అన్నట్లు 2022 లెక్కల ప్రకారం ఇండియాలో అతి ఎక్కువ మంది ప్రయాణికులను తరలించిన ఎయిర్లైన్స్ కూడా ఇదే ఇండిగో ఎయిర్లైన్స్. ఇక మనం విండో ఓపెన్ చేద్దాం. చూడండి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిపార్చర్ సైడ్ ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు టైం ఇంకా 5:25 అయింది. ఇంకో 10 నిమిషాల్లో ఫ్లైట్ బయలుదేరబోతోంది. అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. పక్కన ఉన్న ఇంకో ఇండిగో ఫ్లైట్లోకి కార్గో ఎక్కిస్తున్నారు. అన్నట్లు ఉదయం నుంచి నాతో పాటు వైట్ టీషర్ట్స్లో కనిపిస్తున్న వీళ్ళంతా ఎవరు అనే డౌట్ మీకు వచ్చిందా?
వీళ్ళంతా నాతో సహా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఆర్కా తరపున ఈ గోవా టూర్కు వెళ్తున్నవాళ్ళు. నిజానికి ఇది ఒక సక్సెస్ టూర్ కూడా. ఇంకా కొన్ని ఈ సంస్థ గురించిన విశేషాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. అది విషయం. ఫ్లైట్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. నాకు లక్కీగా విండో సీట్ అయితే దొరికింది, కనిపిస్తుంది కదా, విండో సీట్ కూడా దొరికింది. సరే, ఇప్పుడంటే చీకటిగానే ఉంది. మేబీ కొద్దిసేపటి తర్వాత టేకాఫ్ అయినాక కొంచెం తెల్లవారుతుండగా విజువల్స్ అద్భుతంగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అవి కూడా మీకు వీలైనంత అందంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మీరైతే చూస్తూనే ఉండండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా ఇప్పుడు టేకాఫ్ పోవడానికి టైం అవుతుంది, ఇంకొక 10 minutes ఉంది. అందరు సెట్ అవుతున్నారు. సీట్ కూడా చూసే కదా, కొంచెం దగ్గరగానే ఉంది, బాగా ఇంత గ్యాప్ ఉంటుంది అనమాట. బట్ అయినా సరే సఫిషియెంట్ అయినా అనిపిస్తుంది, మరీ ఇరుకైతే అనిపిస్తలేదు. మరి కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, సో వాళ్ళకి మాత్రం కొంచెం కాస్తంత ఇబ్బంది అయ్యేటట్లు అనిపిస్తుంది తప్ప ఇదైతే బాగానే ఉంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇక అటెండెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా బెల్ట్ పెట్టుకోమని చెప్పి ఇప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది, కొద్దిసేపట్లో టేకాఫ్ కాబోతుందని. సో అది విషయం. ఇక ఫ్లైట్ సరే, తర్వాత నేను ఇంకేమైనా దీనికి సంబంధించి కాంప్లిమెంటరీస్ ఏమైనా ఉంటాయా, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఇస్తారా? ఎందుకంటే మనం వెళ్ళేది చాలా తక్కువ, 1.5 hour జర్నీ కాబట్టి. సరే, ఏం స్నాక్స్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ ప్రొవైడ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మాత్రం ఇక విషయం షేర్ చేస్తాను. కనీసం టీ అయినా ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది విషయం ప్రస్తుతానికైతే. ఇంకా చూద్దాం. వినండి, మీకు ఆ ఎయిర్ హోస్టెస్ ఏదో చెప్తోంది కదా, అవన్నీ జాగ్రత్తలు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యి ల్యాండింగ్ అయ్యేంత వరకు మీ మొబైల్స్ను ఫ్లైట్ మోడ్లో ఉంచాలి. ఎందుకంటే మొబైల్ సిగ్నల్స్ ఫ్లైట్ కమ్యూనికేషన్స్కు డిస్టర్బెన్స్ కలిగించే ప్రమాదం ఉంది కాబట్టి. ఒకవేళ అత్యవసర పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి, లైఫ్ సేవింగ్ జాకెట్ ఎలా వాడాలి వంటివి వివరిస్తున్నారు. रक्षा जैकेट को फुलाने के लिए लाल टैब्स या टैब को ऐसे खींचे और अधिक फुलाने के लिए इन लाल नलियों या नली से हवा भरें। ध्यान रखें कि द्वार से बाहर निकलने से पहले आप रक्षा जैकेट में हवा भरें। यदि आप ఇప్పుడే ఫ్లైట్ మూవ్ అవుతుంది, ఇక టేక్ ఆఫ్ కూడా అవుతుంది. ఆ సౌండ్ విన్నారా? ఫ్లైట్ లో టేక్ ఆఫ్ కాకముందు సౌండ్ అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, మనం గాలిలో ఉన్నాం. ఆ బ్లింక్ అవుతున్న లైట్ ఉంది కదా, అది విమానం రెక్క చివరన ఉండే సిగ్నలింగ్ లైట్. ఆ వెనుక వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి, చూసారా? కాకపోతే లోపలి వెలుగు డామినేట్ చేస్తుంది కాబట్టి క్లియర్గా కనిపించడం లేదు. ఇక ఈ వ్యూ చూడండి, హైదరాబాద్ ఫ్రమ్ టాప్ యాంగిల్, కానీ లైట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మాకైతే ఈ ఫ్లైట్లో ఏమీ ఇవ్వలేదు, ఒక చిన్న వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చారు. టీ కాఫీ కూడా సర్వ్ చేస్తున్నారు, కాకపోతే దాని కాస్ట్ 150 రూపాయలు. ఇక బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడకపోతేనే మంచిది. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. గోవా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది చూడండి, దీన్నే డబుల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. కాకపోతే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో పోలిస్తే ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్, మొత్తానికి 5:35కు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ బయలుదేరితే కరెక్ట్గా మేము 6:35కు ఇక్కడ గోవాలో పనాజీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాము. ఇక ఇక్కడ నుంచి మేము బస్ తీసుకొని మా స్టే చేయడానికి ఎక్కడైతే అరేంజ్ చేశారో అక్కడికి వెళ్ళాల్సి ఉంది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు గోవాకు వచ్చినాం కదా, గోవా గురించి కొన్ని వివరాలు అయితే మనం ఇంత లోపల తెలుసుకుందాం. గోవా అనే పేరు ఎట్లా వచ్చిందంటే, దీన్ని గోపపురి అనే పేర్లతోటి ఇదివరకు పిలిచేవారు ప్రాచీన కాలంలో అని. సో ఆ పేరే మారిపోయి గోవా అనే పేరు స్థిరపడ్డది మొత్తానికైతే. దీన్ని వాస్కోడిగామా
ఎప్పుడైతే కేరళ కోజికోడ్కు ఫస్ట్ వచ్చిండో ఇండియాని వెతుక్కుంటూ వచ్చి ఆ తర్వాత ఆయన చేరుకున్న ప్రదేశం ఏంటంటే గోవా అనమాట. సో ఆ విధంగా వాస్కోడి గామ రావడం, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, వర్తకం పేరుతో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ రాజులను ఓడించేంతగా వాళ్ళు పెరిగిపోయి రాజుని ఓడించి వాళ్ళు ఈ గోవా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇదంతా కూడా గోవా స్టోరీ అనమాట. సో ఇక్కడ ఇప్పటికీ కూడా పోర్చుగీస్ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గోవా మాత్రం 1961లో ఎట్లయితే మన తెలంగాణ లాగానే ఇక్కడ కూడా ఒక ఆపరేషన్ చేపట్టి భారతదేశ సైన్యం గోవాను స్వాధీనం చేసుకుని అప్పుడు ప్రజలకు స్వేచ్ఛ కల్పించగలిగింది. అప్పటి వరకు కూడా ఇక్కడ పోర్చుగీస్ వారి ఆధీనంలోనే ఈ గోవా ఉందన్నమాట. సో ఇది గోవాకు సంబంధించిన హిస్టరీ. గోవాలో 70 బీచ్లు ఉన్నాయి, 7000 బార్లు ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, పార్టీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని గోవాని పిలుస్తారు. సో ఇవి ప్రస్తుతానికైతే గోవా డీటెయిల్స్. మళ్ళీ మనం ముందు వెళ్తూ మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికే ఈ వీడియో లెంగ్తీగా అయిపోయింది. సో ఈ ఎపిసోడ్కి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని గోవా విశేషాలు చూద్దాం. దయచేసి మిస్ కాకండి. అంతవరకు బై. అన్నట్లు మీరు లైక్ కొట్టడం మాత్రం దయచేసి మర్చిపోకండి. कल 3 बजे को 4 बजे